ఉన్నప్పటికీ ఆయన ప్రవృత్తి అంతా ఆధ్యాత్మికతతో సాగింది. ఆయన సర్వీస్ మొత్తం కూడా పుట్టపర్తిలో పనిచేయడం దగ్గర నుంచి ఆయన శ్రీ సత్యసాయిబాబా భక్తులుగా, షిరిడి సాయిబాబా భక్తులుగా, భక్తిరీజీ శిష్యులుగా, మాస్టర్ ఎం గురువు గారి శిష్యులుగా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొని అనేక చోట్ల జ్ఞానం గురించి ఎక్కడ కార్యక్రమం జరిగినా వారి ముందుగా వెళ్ళి వాళ్ళందరికీ కూడా ఎంతో ఉత్సాహం ఇచ్చేవాళ్ళు. నెల్లూరు రోడ్ డిఎస్పీగా పనిచేసినప్పుడు కానీ, శ్రీకాకుళంలో కానీ వారితో నేను ఎప్పుడు టచ్లోనే ఉంటాను. ఎక్కడికి వెళ్ళినా సరే, ఇక్కడ తెనాల్లో ఉన్నప్పుడు కూడా హనుమాన్ జయంతి పెద్ద ఉత్సవం చేశారు. అప్పట్లో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కూడా వచ్చింది. ఆయన పోలీసుగా ఆయన విధి నిర్వహణలో చాలా స్ట్రిక్ట్గా ఉంటూ ప్రభుత్వ రీత్యా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని ఈ జ్ఞాన ప్రచారానికి విశేషంగా కృషి చేశారు. అటువంటి వారు ఈరోజు మనతో ఉంటాం, మన అదృష్టం. వారి గట్టిగా వారిని తమ సందేశం ఇవ్వవలసిందిగా భావిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మనం స్టార్ట్ చేస్తాము. నాకు అందరూ చాలామంది పరిచయస్తులే ఉన్నారు. మా శ్రేయాభిలాషులు ఉన్నారు, మా డాక్టర్ గారు, మా మేడం. మనం ఎన్నో జన్మలు ఎత్తితే తప్ప మానవ జన్మ రాదనే రహస్యం ఎవరన్నా తెలుసుకోగలిగారు? చేయొద్దండి ఎవరన్నా. మనం మానవ జన్మ ఎత్తడం అనేది మనం చేసుకున్న పుణ్యం వల్ల, సత్కార్యక్రమాల వల్ల ఈ మానవ జన్మ వస్తుందనేది మన వేదాల ఉపనిషత్తులు బోధిస్తుంది. సుమారుగా 500 జన్మల నుంచి 700 జన్మలు ఎత్తే తప్ప మానవ జన్మ రావడం దుర్లభం. ఇది నేను చెప్పడం లేదు, శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు. మరి మానవ జన్మ ఎందుకు వచ్చిందయ్యా, ఎందుకు మానవ జన్మ ఎత్తాము అనేది ప్రతి ఒక్కళ్ళం కూడా జన్మెత్తిన తర్వాత తన జీవిత కాలంలో, తన జీవిత కాలంలో పుట్టిన కాడి నుంచి ఈ శరీరం విడిచిపెట్టే లోపల, దాని జీవితకాలం అంటాము. ఆ జీవితకాలం లోపల ఎవరైతే తన యొక్క రహస్యాన్ని తెలుసుకోగలుగుతారో వాళ్ళకి జన్మ సార్థకత అవుతుందనేది వేదాల ఉపనిషత్తులు గురువులందరూ బోధిస్తున్నారు. మరి పూర్వకాలంలో యోగులు ఏం చేసేవాళ్ళు? అడవిలోకి వెళ్ళి తపస్సు చేసేవాడు. మన సినిమాలు చూసాం, కథలు చదువుకున్నాం, ఎన్నో మనకు తెలిసిన విషయాలు ఉన్నాయి. అయితే వాళ్ళు తపస్సు చేసుకున్నప్పుడు మనం సినిమాలో చూసినా కానీ అక్కడ ఏ దేవుడు ఉండడు, ఏ దేవత ఉండదు, ఏ గుడి లేదు, ఏ విగ్రహం లేదు, ఏమీ లేదు, ఏ పటం కూడా లేదు. కానీ వాళ్ళు తదేకంగా కూర్చుని తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. మరి కొంతకాలానికి వాళ్ళు చేసుకున్న తపస్సు వల్ల వాళ్ళ మనసులో ఏ దేవుడు కోరితే ఆ దేవుడు ప్రత్యక్షమయ్యేవాడు. మనం సినిమా కథ చెప్తున్నాను. మరి వాళ్ళు చేసిన తపస్సు ఏంటి, ఏ విధంగా వాళ్ళు సాధించుకోగలిగారని మనం స్థూలంగా గ్రహించగలిగితే, అనేక మంది గురువులు ఈ భూమి మీద ప్రవేశించి అనేక విధాలుగా వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు తపస్సు చేసి తమ జన్మను సార్థకత చేసుకోవడానికే ఈ భూమి మీదకి వచ్చారని మనకు అనేక విధాలుగా సందేశాలు ఇస్తూనే ఉన్నారు, ఆ కాలం నుంచి ఈ కాలం వరకు కూడా. మరి వాళ్ళ కృతయుగం లేదు, త్రేతాయుగం లేదు, ద్వాపరయుగం లేదు, కలియుగంలోకి ఎంటర్ అయిపోయింది మనం. మరి ఈ కలియుగంలో వచ్చేటప్పటికి అడుగులే లేవు తపస్సు చేసుకోవడానికి. పోనీ ఎక్కడికైనా వెళ్ళి చేద్దామా, తపస్సు చేసుకుందామా అంటే ఇంట్లో సమస్యలు, ఇంట్లో బాధలు, ఇంట్లో ఇబ్బందులు, సంసార జీవితం ఇట్లా జరిగిపోతాం. మరి ఖచ్చితంగా ఇప్పుడు అడవి ఏదయ్యా అంటే ప్రతి సంసారం ఒక అడవే.
ప్రతి మానవ జీవితం అడిగే పొద్దున్న లేస్తే యుద్ధం చేయాల్సిందే. మనుషుల మధ్యలోనే ఉంటాం, యుద్ధం చేస్తూనే ఉంటాం. మరి అన్నీ ఉన్న మనిషికి లేనిది ఏంటండి? బాగా చెప్పారు, మనశ్శాంతి. ఎస్, ఆ మనశ్శాంతి అనేది ఎక్కడ దొరుకుతుంది, ఎట్లా దొరుకుతుంది, దాన్ని ఎట్లా సాధించాలి అని ప్రతి ఒక్కళ్ళు ప్రశ్న వేసుకుంటున్నారు, కానీ దానికి సరైన సమాధానం అయితే దొరకడం లేదు. మరి ఒక్కొక్క గురువు ఒక్కొక్క పద్ధతి చెప్పుకుంటూ వాళ్ళు చేసుకుంటా వాళ్ళ శిష్యులని లేదంటే వాళ్ళ భక్తులు తయారు చేసుకుంటూ వెళ్తున్నారు. అటువంటి సందర్భంలో మనకి పత్రిజీ అనే ఒక మహర్షి ఈ భూమి మీదకి ప్రవేశించారు. ఆయన మనలాంటి బడుగు వర్గాలు, అంటే మానసిక శాంతి కోసం ఎవరైతే తపన పడుతున్నారో, ఆలోచిస్తున్నారో, వాళ్ళ కోసం సులభతరమైన తపస్సుని మనందరికీ నేర్పించారు. అదే శాస్త్రీయ ధ్యానం. చాలా సులువుగా. నాకు ఇప్పుడు 63 సంవత్సరాలండి. నాకు 32 సంవత్సరాల్లో నాకు షిరిడీ సాయిబాబా తనంతట తాను దర్శనం ఇచ్చి, అంటే అప్పటి వరకు నేను భక్తుడు కాదు. మీకు తెలుసు పోలీస్ ఆఫీసర్ అంటే ఎట్లా ఉంటాడు అనేది మీకు అందరికీ తెలిసిన విషయం. ఇంట్లో భార్య ఇష్టపడదు పోలీస్ అంటే, బయట దాటండి. ఎందుకంటే వాళ్ళు పడుతున్నారు, వీళ్ళు పడుతున్నారు అని ఉంటుంది. మరి పోలీసులు పట్టకపోతే ఎవరు పడతారు ప్రపంచంలో? లా అండ్ ఆర్డర్ కంట్రోల్ కాదు కదా. మరి అటువంటి సందర్భంలో నాకు షిరిడీ సాయి రూపంలో ఆయన దర్శనం ఇచ్చి, నువ్వు నా బిడ్డవని చెప్పి నన్ను తీర్చిదిద్దిన మహానుభావుడు నా ఆది గురువు షిరిడీ సాయినాథ్. ఎందుకంటే నాకు అప్పటి వరకు గురువు అంటే ఏంటో తెలియదు. చదువు, గురువు అంటే చదువు నేర్పించేవాడు, మాస్టర్ అని అనుకుంటాం. అలాగే మరి ఆత్మ గురువు అనేది మనకు తెలియని విషయం, నాకు తెలియని విషయం. అట్లా ఆయన బాబా గారు ఫస్ట్ దర్శనం అయింది. ఇంకా ఆ తర్వాత వారు నాకు ఫిజికల్ గురువుని శ్రీ అమ్మని, వారి పేరు శ్రీ ముంతాజ్ అలీ, వారి పేరు. మదనపల్లిలో ఉంటారు ఆయన, ఇప్పటికీ ఉన్నారు, లైవ్లో ఉన్నారు. 78 సంవత్సరాల వరకు మదనపల్లిలో ఉంటారు ఆయన. ఎక్కడ నేను అక్కడ సబ్ ఇన్స్పెక్టర్గా చేసినప్పుడు షిరిడీ సాయిబాబా నీ గురువు అని చెప్పి ఆయన చూపించారు. సరే, ఆయనతో ఎదుర్కొంటూ వెళ్ళాను నేను. మళ్ళీ ఫస్ట్ ఆయన ముసల్మాన్ అని కొంచెం భావం ఉండేది. తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళటం వల్ల వారే నాకు పరమ గురువుగా అయ్యి నాకు శ్రీ విద్యా ఉపాసన నేర్పించారు మొట్టమొదటి. ఆ తర్వాత కుండలిని యోగాన్ని సిద్ధింపజేశారు. ఆ తర్వాత హఠయోగాన్ని ఇచ్చారు. చూడండి, ఏమి అర్హత ఏమి తెలియని వాడికి ఇన్ని వరాలు ఒకేసారి ఒక ముసల్మాన్గా ఉంటూ నాకు ఇన్ని ప్రసాదించారు. ఇంకా నేను అక్కడి నుంచి ఉద్యోగంతో పాటు ఆ సాధనలో ఉండగా ఎప్పుడు ఆ సాధనలో ఉండేవాడిని. మేము ఒక పలమనేరులో షిరిడీ సాయి దేవాలయం 98లో నిర్మించుకోవడం జరిగింది, 1998. అప్పుడు పత్రిజీ గురువు గారు పలమనేరుకి రావడం జరిగింది, మా దేవాలయం చూడటానికి జరిగింది. అప్పుడంతా పత్రిజీ గారు 10 మంది 20 మంది అంతే, జిల్లా మొత్తం అంతా అట్లా ఉండేవాడు. ఏళ్ళ మీద లెక్క పెట్టేవాడు. కంచినాగ్రామం గారు తెలుసు, తిరుపతి, వారి ద్వారా ఈయన వచ్చారు. వాడి బంధువులు పలమనేరులో ఉన్నారు. మేము ఫస్ట్ కంచినాగ్రామం గారిని చూసే మాట్లాడుకునేవాళ్ళం. ఆయన పర్సనాలిటీ ఎక్కువగా ఉండేది. పత్రిజీ గురువు గారు వచ్చారు. ఈ యొక్క శ్వాస మీద ధ్యాస గురించి చెప్పడం జరిగింది. ఇది చాలా మాతో కూడా ఆ రోజు చేయించడం జరిగింది పలమనేరులో. కొద్దిమంది ఒక 50-60 మంది ఉన్నాం. అంటే అప్పటికి ఎవరికి తెలియదు శ్వాస మీద ధ్యాస అంటే ఏంటి అనేది తెలియదు. ఇది ఎంత కొత్తగా ఉంది ఏంటి అనే దీంట్లోనే ఉండిపోయారు చాలామంది. కాకపోతే నేను ఆల్రెడీ కుండలిని యోగా చేస్తున్నాను కాబట్టి నాకు అది చాలా సులభతరమైంది. సో ఆయన ఆ సాధన నేర్పిస్తూ ఉంటే నేను నా యోగ సాధనతో పాటు శ్వాస మీద ధ్యాస కూడా చేయటం వల్ల కొన్ని రోజులకి నాకేమైందంటే ఈ రెండు ఒకటే కదా అనేది నాకు బుర్రకి థాట్ రిలీజ్ అయ్యింది. అదే ఆ పద్ధతి చేస్తున్నా నేను చేరేది అక్కడికి, శ్వాస మీద ధ్యాస పెట్టినా నేను చేరేది అక్కడికి.
మరి ఇదేదో చాలా సులువుగా ఉంది కదా, దానికంటే మరి హఠయోగం అంటే అందరికీ తెలుసు చాలా కష్టం, మాస్టర్లకు తెలుసు హఠయోగం అంటే ఏంటి అనేది. మరి అటువంటి కష్టతరమైన పనిలో నాకు ఈ శ్వాస మీద ధ్యాస ఇవ్వడం చాలా అదృష్టంగా భావించి దాన్ని ఇంకా మొదలు సాధన చేసుకుంటూ అప్పటి నుంచి ఆ సాధన నేను చేసుకుంటూ నా చుట్టుపక్కల వాళ్ళందరికీ నేర్పించడం మొదలుపెట్టాను. ఇదేదో చాలా సులువుగా ఉంది. సులువుగా అని మనం చెప్తున్నాం కానీ ఎంతమందికి శ్వాస మీద ధ్యాస గురించి అవగాహన ఉంది చెప్పగలరా? చూడండి, మళ్ళీ దాంట్లో కూడా ప్రశ్న ఉంది. శ్వాస మీద ధ్యాస, శ్వాస అంటే ఏంటి? మనం పీల్చి వదిలేయాలని శ్వాస అంటాం అన్నా కదా. అంటే కొంచెం ఎలాబరేట్గా వెళ్దాం, ఇంకేం లేదు, మనం ఈ సాధనలో ఉన్నాం కాబట్టి కొంచెం దాంట్లో మెలకువలో తెలుసుకుంటే ఇంకొంచెం ముందుగా మనము కూర ఎట్లా వండాలో తెలిస్తే దాని ఆనందం వేరు, ఊరికనే కూర వండడం వేరు. రెండు వండడమే కానీ పద్ధతులు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. మనకి భగవంతుడు 2 ముక్కులు ఇచ్చాడు కదా, ఈ 2 ముక్కులు ఎందుకు ఇచ్చాడు ఎవరన్నా చెప్పగలరమ్మా సార్? ఓకే, ఇంకా ఇంకా శ్వాస మీద ధ్యాస అన్నాము, శ్వాస తీసుకోవాలి, శ్వాస మీద గమనం పెట్టమని చెప్పాము. మరి ఒక్క శ్వాస మీద ధ్యాస తీసుకోవడానికి ఒక ముక్కు సరిపోతుంది కదా, 2 ముక్కులు ఎందుకు? ఎప్పుడన్నా మీకు, ఎందుకంటే మెడిటేటర్కి ఇది డౌట్ రావాలి. ఎప్పుడైతే మీరు ఈ సాధన చేసినప్పుడు ఈ డౌట్లు వస్తున్నాయో మీరు సక్రమ పద్ధతిలో ముందుకు వెళుతున్నారనే దానికి గమనం. ఎందుకంటే చాలామంది చేస్తున్నారు కానీ ఎందుకు చేస్తున్నారు అనేది చాలా తక్కువ మందికే తెలుసు, ఎక్కువ మందికి తెలియదు. మనము 2 ముక్కులు భగవంతుని ఇచ్చింది ఇడాపిట్లా అన్నారు, చాలా మంచి విషయం చెప్పారు. మరి తెలుసుకుని చెప్పారో సాధన చేసి చెప్పారో నాకైతే తెలియదు. మనకి భగవంతుడు 2 ముక్కులు ఇచ్చాడు. ఈ 2 ముక్కులు గాలి పీల్చడానికి వదలటానికి అనేది మనం భ్రమలో ఉన్నాం ఇప్పటి వరకు కూడా. సత్యం కూడా అదే. కానీ ఏ ముక్కులోంచి గాలి పీలుస్తున్నాం, ఏ ముక్కులోంచి వదులుతున్నాం అనే గమనం ఎవరికన్నా ఉంటుందా? ఇంకా మనకి 98.5 డిగ్రీస్ ఉష్ణోగ్రత ఉంటుంది మన శరీరంలో. ఇది తెలుసమ్మా ఈ విషయం? అందరికీ తెలుసా? మన శరీరంలో, మన శరీరానికి ఉష్ణోగ్రత యాజ్ పర్ డాక్టర్స్ ప్రకారం 98.5 డిగ్రీస్ ఉష్ణోగ్రత ఉంటుంది. ఈ ఉష్ణోగ్రత వల్ల మనం అన్ని పనులు చేయగలుగుతున్నాం. గుర్తుపెట్టుకో, మనలో శక్తి అంటే ఆ వేడి ఉండడం వల్ల మనం అన్ని పనులు నడవగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం, పనులు చేయగలుగుతున్నాం. దానికంటే ఎక్కువ వచ్చింది అనుకోండి, దాన్ని జ్వరం కింద ట్రీట్ చేస్తాం. 101, 102, 103 అట్లా ఫీవర్ వచ్చింది అంటాం. దానికి తగ్గింది అనుకుందాం, లో ఫీవర్ వచ్చింది అనుకుంటాం, మనకి లో ఫీవర్గా ఉంది అని అనుకుంటాం. మరి 98.5 డిగ్రీస్ ఎవరు మెయింటైన్ చేస్తున్నారు ఈ శరీరంలో? ఎప్పుడన్నా మీరు ఎవరన్నా గమనించారా? ఇది ప్రశ్న. ఉందని తెలిసి ఎవరు మెయింటైన్ చేస్తున్నారు దాన్ని? మనమైతే మెయింటైన్ చేయటం కాదు. కాబట్టి చెప్పండి. రైట్, ఆ చైతన్య వర్గం గురించి చెప్తున్నాను తల్లి. కుడి ముక్కు వచ్చి ఎడ ముక్కు 2 ఉన్నాయి మనకి. ఈ కుడి ముక్కు అనేది ఎప్పుడు వేడి గాలినే స్వీకరిస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా టెస్ట్ చేసుకోండి, మీరు గాలి లోపల పీల్చినప్పుడల్లా అది వేడి గాలే పోతూ ఉంటుంది శరీరానికి. దీన్ని సూర్యనాడి అంటారు. ఎడమ ముక్కు వచ్చేటప్పటికి చల్లగాలే పీలుస్తూ ఉంటుంది. కావాలంటే మీరు టెస్ట్ చేసుకోవచ్చు, ఎప్పుడు చల్లగాలి పోతానే ఉంటుంది. మరి ఇప్పుడు మనకి చలి ఎక్కువగా ఉంది, మనకి 98 డిగ్రీస్ ఉండాలి నా శరీర ఉష్ణోగ్రత. అప్పుడు మనకు తెలియకుండానే కుడిముక్కులోంచి వేడి గాలి పోయి మన యొక్క శరీర సమతుల్యాన్ని మనకి తెలియకుండానే అది మనల్ని కంట్రోల్ చేస్తూ ఉంది మన ఉష్ణోగ్రత.
మనకి వేడిగాలు ఉన్నప్పుడు ఎడమ ముక్కులోంచి పోతూ ఉంటుంది. ఎందుకంటే మనం సాధకుడుగా మొదటి మెట్టు మనకి డౌట్స్ రావాలి. ఆ డౌట్స్ వచ్చిన వాటిని సాధన చేయాలి. సాధనలో మళ్ళీ మనకి ఏదన్నా డౌట్స్ ఉంటే సీనియర్ మాస్టర్స్ ఎవరినైనా అడిగి సాధన చేసిన అడిగి తెలుసుకుని మన యొక్క జీవన విధానాన్ని మనం ముందుకు తీసుకువెళ్ళగలగాలి. మన సాధన ముందుకు తీసుకెళ్ళగలగాలి. మన ముక్కుకి అంత ప్రాధాన్యత ఉంది. మన ఊరికినే పుట్టేలేదు. ఈ ముక్కు ద్వారానే మనం పుట్టామంటే ఎంతమందికి తెలుసు ఈ సత్యం? ఈ ముక్కు ద్వారానే మనందరి జన్మలు వచ్చినాయి. ఎట్లా వచ్చింది? ఈ ముక్కులోంచి పీల్చి వదిలే గాలి వల్ల, ఆ గాలిలో ఆఖరి శ్వాస వల్ల ఆ ఎంతమందికి తెలుసుకోగలుగుతారు? అంత ప్రాధాన్యత ఈ ముక్కుకి భగవంతుడు మనకి ఇచ్చాడు. మనకి ఎప్పుడు కూడా ఇంకొకటి కూడా ఉంది. మీరు ఇప్పుడు శ్వాస తీసుకున్నప్పుడు, శ్వాస వదిలినప్పుడు ఏ ముక్కులోంచి అయితే గాలి మీరు స్వీకరిస్తున్నారో తిరిగి ఆ ముక్కులోంచే బయటకు వస్తుంది. ఇది మన సాధన విధానం. ఎందుకంటే ఈ వెలుగులు చెప్పడం వల్ల శ్వాస మీద ధ్యాస మనం చాలా చక్కగా త్వరగా మనం ఏదైతే గమ్యాన్ని చేర్చుకోవాలో ఆ గమ్యాన్ని చేర్చుకుంటామనే ప్రాతికి నేను ఇదంతా మీకు బోధిస్తున్నాను. మీకు తెలియకుండా ఏం కాదు, మనం అందరం చేస్తున్నాము. ఆ శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఈ యొక్క ఇడా పింగళా నాడి అనేది శిశునాడికి వెళ్ళి కనెక్ట్ అయ్యి ఒకానొక రోజు మనలో ఉండే దైవత్వం, చైతన్యం అన్నారు ఇందాక, ఆ చైతన్యానికి టచ్ అవుతూ ఉంటుంది. ఈ పిరమిడ్స్ పెట్టడానికి కూడా మూల కారణం అదే. బ్రాహ్మిన్స్ ఇంతకుముందు మనకి పిలక పెట్టుకునేవాడు, ఇప్పుడు ఎవరు పెట్టుకోవట్లేదు, ఫ్యాషన్ అయిపోయింది. మనకి వేరే వాళ్ళకి మనం పెట్టుకోలేం, కానీ బ్రాహ్మిన్స్ అందరూ పిలక పెట్టుకునేవాడు. ఎందుకు పిలక పెట్టుకునేవాళ్ళు? దట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది యూనివర్సల్. అంటే బ్రహ్మనాడి, బ్రహ్మరంధ్రం అక్కడ ఉంది, ఈ బ్రహ్మరంధ్రానికి నేను కట్టుబడి ఉన్నాను అని తెలియజేయడానికే వాళ్ళు ఈ పిలక పెట్టుకునేవాడు పూర్వకాలంలో. ఇప్పుడు కొంతమంది ఉంటారు. అంటే ఇది ఈ యొక్క స్థానాన్ని, ఈ యొక్క యూనివర్సల్ ఏదైతే పిరమిడ్ అని మనం అనుకుంటున్నామో ఈ రెండింటికి కనెక్ట్ అవ్వాలి. ఈ కనెక్ట్ అవ్వాలంటే ఈ శ్వాసలో మనం చక్కగా ధ్యాస పెట్టి ఆ శ్వాస ఏ ముక్కులోంచి పోతుంది, ఏ ముక్కులోంచి వస్తుంది, ఈ శ్వాస ఏ విధంగా పోతుంది, ఆ పోయే శ్వాస ఎక్కడ దాకా ఈ శరీరంలోకి పోతుంది, మళ్ళీ శ్వాస ఎక్కడి నుంచి వస్తుందని అంత దీర్ఘంగా మనం దాని మీద ధ్యాస పెడితే మనం ఒకనొక రోజు మనం ఎక్కడి నుంచి వచ్చాము, మన జన్మ రహస్యం ఏమిటి, మనం ఏ జర్నీ నుంచి ఇక్కడికి వచ్చాము, ఈ జర్నీ నుంచి మనం మళ్ళీ మన ఆత్మ స్వరూపం ఎక్కడికి వెళుతుంది, ఇవన్నీ కూడా తేటతెల్లం అవుతూ వస్తూ ఉంటాయి. మనం సాధన చేసే కొద్దీ, వంట ఉండే కొద్దీ రుచి ఎట్లా పెరుగుతుందో సాధన చేసే కొద్దీ ఈ అనుభవాలు, ఎక్స్పీరియన్సెస్ వస్తూ ఉంటాయి ప్రతి ఒక్కరికి. ఈ ఎక్స్పీరియన్సెస్ కూడా ఒకడికి వచ్చింది ఇంకోటికి రావు. ఎవరిది వాళ్ళదే, ఎవరి జన్మ వాళ్ళదే. ఎవరు ఏ జన్మ నుంచి వచ్చారో వాళ్ళ జన్మ ప్రకారం జరుగుతుంది, కానీ మీది మాకు ఇంకోటికి ఇంకోటి బిడ్డలకి అట్లా రావు. ఎవరి జన్మది వాళ్ళదే. ప్రతి జీవుడు కూడా ఆఖరి శ్వాసలో, ఐ రిపీట్, నేను చాలా క్లారిటీగా క్లియర్గా శ్రీకృష్ణుడు చెప్పిందే చెప్తున్నాను. ప్రతి ఒక్క జన్మ కూడా తాను శరీరం విడిచినప్పుడు, మనిషి చనిపోవడమ్మా, శరీరం మాత్రమే విడిచిపెడుతున్నప్పుడు మనందరం కూడా ఈ సాధన చేయడం వల్ల మనకి ముఖ్యంగా తెలుసుకునేది, తెలియబడేది ఏంటంటే నేను ఈ శరీరం కాదు, నేను ఈ శరీరం కాదు, ఈ శరీరం నేను కాదు అనే ఆత్మజ్ఞానిగా నిలబడిపోతాం సాధన పెరిగే కొద్దీ. ఎందుకంటే నేను సాధన చేశాను కాబట్టి నేను ఎంతైనా చెప్తా ఉంటాను, కానీ మీరు కూడా ఆ స్థితికి వెదగాలి అంటున్నాను. ఆ స్థితి వచ్చే వరకు మనం సాధన చేయాలి. ఇది మనకు అద్భుతమైన ప్రక్రియని బ్రహ్మర్షి పత్రిజీ గారు మనకి ఈ భూమి మీదకి మనకు అందించిన దానికి వారికి సదా మనం కృతజ్ఞతగా ఉండాలి. ఎంత సులభమైన
పద్ధతిలో మనందరికీ సామాన్యుడు కూడా తెలియని వాడు కూడా ఈ శ్వాస మీద ధ్యాస పెట్టడం వల్ల నీవు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళే మార్గాన్ని చెప్పకనే చెప్తూ సులువైన మార్గాన్ని మనకు అందించారు. గురువుగారు చెప్పారు, వీళ్ళు సాధన చేయమన్నారు, మనం ఇట్లా చేస్తాము, చెయ్యాలి. చెప్పడం వినడం తప్పైతే ఏం కాదు, కానీ మనకి ఎప్పుడైతే సాధనలో కూర్చున్నామో సాధన చేసేటప్పుడు మనకే కొన్ని డౌట్స్ రావాలి. ఆ డౌట్స్ వచ్చి ఆ డౌట్స్ని క్లియర్ చేసుకుంటూ మన సాధన ముందుకు తీసుకెళ్ళగలిగితే మన మానవ జన్మ సక్సెస్ఫుల్ చేసుకున్నట్టు లెక్క. ఎందుకంటే గత 32 సంవత్సరం నుంచి ఇప్పుడు వరకు మాస్టర్ గారు చెప్పినట్టు చక్కగా భగవంతుని అనుగ్రహంతో నేను ఇవన్నీ చేసుకుంటూ ఇటు ఉద్యోగం, ఓ పక్కన ఉద్యోగం, పోలీసు ఉద్యోగం అంటే మీకు తెలియదు ఏం లేదు, కరుడుగట్టిన ఉద్యోగం, మీకు ఆ సమస్యలు ఏం లేదు. మరి ఆ ఉద్యోగంలో ఉంటూ ఇటువంటి మాటలు అందరికీ అందిస్తూ, అంటే నా ఉద్దేశం యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్గా నేను దండించడం నాకు ముఖ్యం కాదు, ప్రతి ఒక్కళ్ళలోనూ చైతన్యం తీసుకురావాలి. మా ఉద్యోగం పద్ధతి అది, కానీ అది మా పద్ధతి కూడా మారిపోయింది. కొడితే డబ్బులు వస్తాయి, కొట్టకపోతే రావు అనే బుద్ధిలో వెళ్ళిపోతుంది తప్ప వాస్తవానికి చైతన్యం, పోలీస్ ఆఫీసర్ అంటే ప్రజల్లో ఒక మంచి భావన, మంచి స్థితిని తీసుకురావడమే మా ఉద్దేశం. దాన్ని నాకు అవకాశం, భగవంతుడు చక్కటి అవకాశం ఇచ్చాడు. చక్కగా ఆ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఇటువంటి మాస్టర్ల సహాయం వల్ల, సహకారం వల్ల మేము చాలా కలిసి చేసాం. సుబ్బారావు గారు మేము చాలా చోట్ల వెళ్ళాము, చాలా చోట్ల కలిసాము. చాలా అరుదైన అదృష్టం నాకు ఇవాళ. నేను మిమ్మల్ని తలుచుకుంటూ వస్తున్నాను. వాస్తవానికి అయ్యో మాస్టర్ గారు కూడా చెప్పుకుంటే బాగుంటుంది. నాకు చూడగానే సర్ప్రైజ్ అయ్యా. నాకు చెప్పలేదు, మేడం చెప్పలేదు, పలానా చెప్పలేదు సార్ మీరు రావాలి అంటే. యాక్చువల్గా ఇక్కడికి వస్తున్నానని బాపట్ల వాళ్ళు కూడా ఇన్వైట్ చేశారు. నేను ఇంకా అది క్యాన్సిల్ చేసుకున్నాను. ఈ సాధనలో ఈ మెలకువల్లో ఇప్పుడు కొంత అవగాహన వచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? మన ముక్కు ద్వారా పీల్చి వదిలేయాలి. అసలు ముందు మనం ముక్కు ప్రాధాన్యత ఇవ్వాలి. ఫస్ట్ ప్రతి ఒక్క మనం బ్రతుకున్నామంటే, ఎవరమ్మా మనం బ్రతుకున్నామంటే ఏమంటాం? ఫ్రీగా ఇచ్చేస్తారు మనాలు. ఇట్లా ఏం అడగలేదు, అడిగినవి మాత్రం కొంచెం పెండింగ్ పెడతారు. సో మనకి ఈ బీపీ, షుగర్ లాంటివి కొన్ని రకాలైన జబ్బులు చాలా వరకు ఈ సాధన ద్వారా క్లియర్ అవుతూ వస్తుంది. మీరు ఎట్లా అని మీరు అనుకోవచ్చు. ఇట్ ఈస్ నథింగ్ బట్ సైన్స్. ఇట్ ఈస్ ఎ సైన్స్, ప్యూర్లీ సైన్స్ కమ్ స్పిరిచువాలిటీ. ఇంతకుముందు యోగ సాధనలు చేసేవాళ్ళం, ఆసనాలు వేసేవాళ్ళం. అవయవాలన్నీ సక్రమంగా పనిచేయడానికి కొన్ని ఆసనాలు వేసి ప్రతిరోజు ఇళ్లలో లేదంటే పొలంకి వెళ్ళి అక్కడ పొలం పనులు చేయడం వల్ల శరీరం బాగా కష్టపడేది. దానివల్ల మనకి చాలా ఆనందం కలిగేది. ఇప్పుడు అసలు మన శరీరం ఎక్కడ కష్టపడుతుంది చెప్పండి? స్త్రీలు కానీ పురుషులు కానీ ఇప్పుడంతా సాఫ్ట్వేర్లు అయిపోయినాయి. కూర్చుని కడుపులో నీళ్ళు కదలకుండా కూర్చుని చేసేవాడే తప్ప శరీరానికి కదలికి లేవు. ఒక కొత్త మోటార్ సైకిల్ కొని వాడుకుని ఇంట్లో పెడితే ఏమైపోతుంది? పాడైపోతుంది. ఎంత కొత్తదైనా పాడైపోతుంది. మన శరీరం కూడా అంతే. మన శరీరం దానికి తగ్గ వ్యాయామం లేకపోతే మన శరీరం కూడా తొందరగా అలసిపోతుంది, కుళ్ళిపోతుంది. మరి ఈ శరీరం కుళ్ళిపోకుండా ఉండాలంటే కొత్త వ్యాయామం చేయాలి. కాస్త నడకు, కాస్త ఇంట్లో ఎక్సర్సైజులు, ఏదో తోచినంత శక్తానుసారం చేయాలి. మరి పెద్దవాళ్ళు అంటే చేయలేరు. కుర్చీలో కూర్చుని కూడా కొన్ని కాళ్ళు ఊపడం, చేతులు ఊపడం అట్లా చేసుకుంటామంటే కొంత ఎక్సర్సైజ్ బాడీకి హీట్ అవుతుంది. మనకి ర్యాకెట్, ఆకాశంలో ర్యాకెట్ ఎదుగుతూ ఉంటుంది. మనందరం చూస్తుంటాం టీవీలో చూస్తాం. ఆ ర్యాకెట్ పైకి ఎగిరేటప్పుడు వెనకాల ఫైర్ కనపడుతూ ఉంటుంది, మంట కనపడుతూ ఉంటుంది. మనం అందరం చూస్తాం దాన్ని. ఎంత ఫైర్ ఉంటే ఈ ర్యాకెట్ ఆకాశంలోకి కొన్ని లక్షల కిలోమీటర్లు, కోట్ల కిలోమీటర్లు వెళ్తుందో ఊహించండి. ఆ ఫైర్ ఏదైతే ఉందో మన కళ్ళతో చూసేది అంత స్పీడ్గా ఆకాశంలోకి వెళ్తుంది. మరి ప్రతి మానవుడిలో కూడా దానికంటే 4 ఇంతల ఫైర్ ఉంది. మానవుడిలో దానికంటే 4 ఇంతల ఫైర్ ఉంది. ఆ ఫైర్ని మనం సంపాదించాలి, ఆ ఫైర్ని మనం సాధించాలి అంటే శ్వాస మీద ధ్యాస చేసే తీరాలి.
వేరే రూట్ లేదు, వేరే రూట్ లేదు. పాతకాలంలో ప్రాణాయామం అంటాం, కొంతమంది హంస అంటారు, కొంతమంది లంసం అంటారు. మనం ఎన్ని పేర్లు పెట్టుకున్నా ఫైనల్గా శ్వాసని జాగ్రత్తగా పీల్చడం, జాగ్రత్తగా వదలడం. ఈ శ్వాస వల్లే మన జన్మలు వస్తున్నాయనే సత్యాన్ని తెలుసుకోవడం. మన గత జన్మల్లో కూడా ఇప్పుడు మనం ఇక్కడ ఎంతమంది అయితే కూర్చున్నామో, మనం కూర్చున్నోడు కూడా మన గత జన్మల్లో ఆఖరిగా శ్వాస విడిచినప్పుడు 500 జన్మలు ఎత్తిన తర్వాత అయ్యా నాకు మానవ జన్మ కావాలి, నేను స్త్రీగా కావాలి, నేను పురుషుడిగా కావాలని మనం ఆ సమయంలో ఏ కోరికతో అయితే మనం అక్కడ ప్రాణం విడుస్తున్నామో శరీరము, దానికోసం మళ్ళీ ఈ భూమి మీదకి వచ్చాం. మనమందరం ఊరికినే రాలేదు, మనం ఊరికినే రాలేదు. ప్రతి ఒక్కళ్ళు ఒక పర్పస్ కోసం భూమి మీదకి వచ్చాం మనందరం. మరి నా పర్పస్ ఏంటంటే పుట్టడం, చదువుకోవడం, పెద్ద అవడం, ఉద్యోగం సంపాదించడం, పెళ్లి చేసుకోవడం, పిల్లలు కట్టడం, మళ్ళీ వాళ్ళకి పెళ్లి చేయడం, ముసలవడం, చచ్చిపోవడం కోసం మనం రాలేదు. మనతో పాటు వేరే జంతువులు కూడా ఇదే పని చేస్తూ ఉన్నాయి. మరి వాటికి తనిగా మనం ఉన్నాం, జంతువుల కంటే తనిగా మనం ఉన్నాం. జంతువులకు లేనిది మనకున్నది ఏంటంటే బుద్ధి, మనస్సు, శరీరం. బుద్ధి, మనస్సు, శరీరం. ఎప్పుడైతే బుద్ధితో ఆలోచించి ఈ మనసుని కేంద్రీకరించగలుగుతామో, అమ్మ చెప్పినట్టు జ్ఞానం అనేది ఉపదేశించబడుతుంది. జ్ఞానం వస్తుంది. నేను ఎవరు? జ్ఞానం ఫస్ట్ ప్రశ్నే నేను ఎవరు. మన సాధనలో వచ్చే ఫస్ట్ ప్రశ్నే నేను ఎవరు. ఇప్పుడు నేను కూర్చున్నాను, మాస్టర్ చెప్పారు శ్వాస మీద ధ్యాస పెట్టమన్నారు, నేను ఎందుకు కూర్చోవాలి? అసలు నాకేంటి అవసరం? అందరూ భూమి మీద శ్వాస మీద ధ్యాస పెడితేనే చేస్తున్నారా? వాడు బతకడం లేదా? నేను మాత్రమే శ్వాస తీసి పెట్టాలంటే వాడు బ్రతుకుతారు, మనం బ్రతుకుతాం. కానీ వాళ్ళకంటే తనిగా ఈ శ్వాస మీద ధ్యాస మనం సాధించడం వల్ల జ్ఞానవంతులుగా మనం ఈ ప్రపంచంలో జీవించగలుగుతాం. జ్ఞానం అనే 3 అక్షరాలు ఏంటంటే నన్ను, నేను, తెలుసుకోవడం. మరి ఈ జ్ఞానం అనే 3 అక్షరాలు ఎక్కడ దొరుకుతాయంటే వేదాలు చదవాలి. ఒక వేదం చదవాలి అంటే 18 అధ్యాయాలు ఉన్నాయి. ఎవరైనా చూసారా వేదాన్ని? తిరుమలలో ఉంటాయి, ఈసారి చూడండి మ్యూజియంలో. వేదము 18 అధ్యాయాలు ఉంటాయి ఒక వేదం. మళ్ళీ ఒక్కొక్క అధ్యాయము 18 భాగాలు ఉంటాయి, విభాగాలు ఉంటాయి. అంటే ఒక వేదం చదవాలంటే సుమారుగా 56 సంవత్సరాలు పడుతుంది. అంటే 5 ఏళ్ల వయసులో మనం ప్రారంభిస్తే ఒక వేదం చదవడానికి 60 ఏళ్ళు వచ్చేస్తుంది. కేవలం చదవడానికే. మరి చదివింది పాటించడానికి ఎన్ని సంవత్సరాలు కావాలా? ఎన్ని జన్మలు కావాలా? సరే పోనీ అట్లా చదవాలంటే కూడా ఇంకా మరి మిగతా 3 వేదాలు ఉన్నాయిగా, వాటికి జన్మలు ఎక్కడ సరిపోతాయి? మరి 4 వేదాలు చదువుకోవాలి ప్రతి మానవుడు. 4 వేదాలు చదువుకోవాలంటే ఏం చేయాలి? టైం జన్మలు సరిపో. దానికి గురువులు సులభతరమైన మార్గం. ఈ పోనీ ఈ 4 వేదాలు చదవడం వల్ల వచ్చేది ఏమయ్యా అంటే ఏమొస్తుందమ్మా? 4 వేదాలు చదివిన తర్వాత వాడే క్లాప్స్ కొట్టండి, క్లాప్స్. కరెక్ట్ చెప్పారు. ఈ 4 వేదాలు చదవడం వల్ల మానవుడికి ఉత్పన్నమయ్యేది జ్ఞానము. మరి జ్ఞానమై ఏంటయ్యా అని మరి మళ్ళాంటి చదువు అర్థం కాని చేసుకుంటామంటే నన్ను నేను తెలుసుకోవడమే జ్ఞానము. నన్ను నేను తెలుసుకోవడం. ఇది ఎప్పుడు? నాకు జన్మ వచ్చిన కాడి నుంచి ఈ శరీరం విడిచిపెట్టే లోపల, శరీరం మాత్రమే విడిచిపెడతాం. మనం ఎప్పుడు ఇక్కడే ఉంటాం. మనం అంటే ఏంటి? ఆత్మస్వరూపుడు. ఇందాక మాస్టర్ అన్నారు ఆత్మస్వరూపుడు అందరికీ అన్నారు. మనం అందరం ఆత్మస్వరూపురం. ఆత్మస్వరూపం అంటే చెప్పడం ఈజీనే, అందరూ చెప్పేస్తాం, అందరూ మాట్లాడేస్తాం ఆత్మలు అంటే. కానీ దాని గురించి తెలుసుకోవడానికే మానవ జన్మ వచ్చింది. మనం అందరం పుట్టింది దానికోసం. మన ఈతి బాధల కోసమో, రోగాల నొప్పుల కోసమో, పిల్లల కోసమో, ఇంకో దానికోసం పుట్టలే. మన జన్మ రహస్యాన్ని మనం తెలుసుకుంటాం కోసం మనం ఈ భూమి మీదకి వచ్చామనే సత్యాన్ని ఈ శ్వాస మీద ధ్యాస ద్వారా
ఎవరైతే మనం చేసుకోగలుగుతామో సాధించుకోగలుగుతామో వాళ్ళకి ఆటోమేటిక్గా ఇది అవగతం అవుతూ వస్తూ ఉంటుంది. సార్ ఒకసారి వచ్చేస్తుందా అంటే మళ్ళీ అది కూడా కరెక్ట్ కాదు. మీరు చేసే సాధన పత్రిజీ గారు చాలా వివరంగా చెప్పారు. మనిషి ఎంత వయసు ఉంటే అన్ని నిమిషాలు కూర్చోవాలి అని అన్నారు. సపోజ్ నాకు 63 సంవత్సరాలు, నేను 63 సంవత్సరాలు నేను కూర్చోగలగాలి. అది ఒకేసారి కూర్చోగలగాలి. ఇంకా ఎక్కువ కూర్చుంటే ఇంకా ఎక్కువ నాకు బెనిఫిట్స్ ఉంటాయి. ఎప్పుడు వీలైతే అప్పుడు కూర్చోవాలి. నేను 10 నిమిషాలు చేసేసి పత్రిజీ గారు చెప్పారు 10 నిమిషాలు చేసేసి వస్తాను, 10 నిమిషాలు అయిపోయింది మళ్ళీ చేస్తుంటే కాదు. ఏదైనా శ్రద్ధ ఉండాలి. షిరిడి సాయిబాబా చాలా క్లారిటీ ఇస్తారు. శ్రద్ధ సబూరు, శ్రద్ధ సబూరు. ఒకసారి చాగంటి వారు నేను 2014 కలిసి ఒక ప్రోగ్రాం చేశాము. 2017 నెల్లూరులో నాకు ఒకసారి కలిశారు. కలిసిన తర్వాత ఇట్లా పిచ్చిగా కూర్చొని మాట్లాడుకుంటున్నాము. సాయంత్రం వెళ్ళాలి గూడూరుకి ఆయన ప్రవచనానికి. నాయన నువ్వు కూడా ప్రవచనాలు చేస్తా ఉంటా కదా అని అడిగారు నన్ను. ఎవరు చెప్పారు అడిగి, నేనేం చేస్తాను స్వామి, మీ కాలు కొడుకు సరిపోను, నా సాంస్క్రిట్ రాదు, నేను దాని జోలికి పోను, నాకేదో వచ్చింది అల్లాయి పదాలతో చెప్పుకుంటాను, నాకు అంతకంటే ఏం రా స్వామి. అదే చెప్పు నాయన, ఆ భాషలోనే చెప్పు, నువ్వు చెప్పే భాషలోనే చెప్పు అని నన్ను కొంచెం ప్రెజర్ చేశాను. ఇంకా నాకు చెప్పక తప్పలేదు. షిరిడి సాయి సత్యని చదివారా ఎవరన్నా? దాంట్లో ఒక 70 ఏళ్ల ముసలామి ఎప్పుడు చనిపోతుందో తెలియదు. తాను ఆ చనిపోయే దశలో బాబా దగ్గరికి వచ్చి బాబా కాళ్ళ మీద పడి, స్వామి నాకు చావు ఆసనం అవుతుంది, ఇంక నేను దగ్గరలో ఈ శరీరాన్ని విడిచిపెడతాను, నేను నాకు జ్ఞానం గురించి చెప్పవయ్యా అని అడుగుతుంది బాబా గారు. బాగా శ్రద్ధగా వినండి, చాలా చక్కటి కదా అని అంటే బాబా గారు అంటారు, అమ్మా నువ్వు నాకు తల్లి లాంటి దానివి, నేను నీకు బిడ్డనమ్మా, బిడ్డ ఎక్కడైనా తల్లికి జ్ఞానాన్ని నేర్పిస్తాడమ్మా, అసలు అది సాధ్యమైనా, నువ్వు నా తల్లితో సమానం అమ్మా, నాకు చేత కాదు అని చెప్పి నేను బ్లెంట్గా రిఫ్యూజ్ చేస్తే ఆమె అలిగిపోయి నాకు జ్ఞానం ఇవ్వకపోతే నేను ఆహారాలు ఉంటుందని చెప్పి ఆ సమాధిలో చివరికి పోయి గోడ మూల పోయి కొడుకుంటుంది. మంచినీళ్ళు కూడా తాగదు. ఇక వచ్చేవాడు పోయేవాడు అయ్యో ఈ ముసలి చచ్చిపోతేమో అనుకుంటారు. అట్లా అందరూ వచ్చేవాడు పోయేవాడు, అట్లా 1 రోజు అవుద్ది, 2 రోజులు అవుద్ది, 3వ రోజు అవుద్ది. ఇంకా జనాలు తట్టుకోలేక అది ఎక్కడ చనిపోతుందో అని వెళ్ళి బాబా గారికి మొరపెట్టుకుంటారు. బాబా ముసలాం చచ్చిపోయి ఉంటుంది, ఆమె అడిగింది ఏది ఇవ్వకూడదా అని చెప్పి కాస్త దగ్గరున్న వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు బాబా గారు. చేస్తే వాళ్ళు సరే బాబా గారు రమ్మను అంటారు. రమ్మనగానే వాళ్ళు వెళ్ళి ఆ చెవులో చెప్తుంది, ఆ చెవులో చెప్తుంది, అయ్యా బాబా రమ్మంటున్నారనగానే 3 రోజులు నిద్రాహారాలు లేకపోయినా, మంచినీళ్ళు కూడా తాగకపోయినా, బాబా రమ్మన్నారని ఒకే ఒక్క పిలుపుతో అట్లా వణుక్కుంటా మెల్లిగా లేచి ఆ వణుక్కుంటా వెళ్ళి బాబా పాదాల మీద పడిపోతుంది. ఆ సన్నివేశం, ఆ దృశ్యం ఊహించుకోండి ఎంత అద్భుతంగా ఉంటుంది. పడిపోయి నాయనా రమ్మన్నావా, నాకు జ్ఞానాన్ని నేర్పిస్తావా నాయనా అని అంటే, అమ్మా మళ్ళీ చెప్తారు బాబు, నువ్వు నాకు తల్లి లాంటి దాని తల్లి, నేను నీకు బిడ్డ లాంటి వాడిని. బిడ్డ ఎప్పుడు తల్లికి జ్ఞానాన్ని నేర్పించడమ్మా, అయినా నువ్వు ఇంత పట్టుదలతో ఉన్నావు కాబట్టి నీకు ఒక విషయం నేను చెప్తాను, ఆ విషయాన్ని శ్రద్ధగా గమనించు. నేను ఒక గురువు దగ్గర శిష్యుడిగా పనిచేసుకుంటూ ఉన్నాను. నా గురువు పేరు వెంకూసా దేశ్ముఖ్. నేను వెంకూసా అని పిలుచుకుంటాను నా గురువుని. ఆయన ప్రతిరోజు కూడా ఆయనకు కావలసిన పూజగా కావలసిన సమిధులు కానీ, నీళ్లు కానీ, వస్త్రాలు కానీ, ఏది కావాలో అది నా గురువు గారికి కనుసన్నల్లో వెలుగుతూ ఆయనకి నేను సమర్పించేవాడు, సేవ చేసుకునేవాడు.
ఎప్పుడు నా గురువు గారు ఈ వస్తువు లేదని ఇబ్బంది పడకుండా నేను కంటికి రెప్పలాగా సేవ చేసుకునేవాడు. నా గురువు ఏం చేసేవాడు తెలుసా అమ్మా? నాకు బిడ్డలాగా కంటికి రెప్పలాగా చూసుకునేవాడు. నాకు ఏ మంత్రాన్ని ఇవ్వలేదమ్మా, ఏది ఉపదేశించలేదు, నాకు ఏ మంత్రం చెప్పలేదు. తాబేలు దాని చరిత్ర ఏంటంటే, అది బిడ్డలకు అనేసి, తాబేలు బిడ్డలకు అనేసి అవతల ఒడ్డుకి వెళ్ళి కంటి చూపుతో తన బిడ్డలు కాపాడుకుంటుంది. ఇది శాస్త్రం, యథార్థం కూడా. అట్లాగే నా గురువు నన్ను కంటికి రెప్పలాగా ఆయన కన్ను సన్నులతోనే నన్ను కాపాడుకుంటూ వస్తున్నారమ్మా. నాకు ఏ మంత్రము, ఏ జ్ఞానము, ఏది ఉపదేశం ఇవ్వలేదు తల్లి. ఆఖరిలో నా గురువు గారు నన్ను 2 రూపాయలు అడిగారు. అవేంటో తెలుసా తల్లి? ఒకటి నమ్మకం, సౌరి, 2 శ్రద్ధ. నమ్మిన దాన్ని శ్రద్ధగా చేయటం. ఈ 2 రూపాయలు నేను నా గురువు గారికి సమర్పించుకున్నానమ్మా. అదేనమ్మా జ్ఞానము అన్న. ఎంత చక్కటి కదా, ఎంత దీంట్లో మనకి సాధకులకి ఎంత మీనింగ్స్ ఎంత కావాలంటే అంత సాధన మనం తీసుకోవచ్చు. ఇక్కడ మన గురువు పత్రిజీ గారు మనకి ఉపదేశించిన అద్భుతమైన ఈ యొక్క క్రియని మేము దీన్ని క్రియ అంటాం. అంటే మీకు శ్వాస మీద ధ్యాస అనేదండి మా పద్ధతుల్లో, సాధకుల పద్ధతుల్లో క్రియ అంటాం. అంటే ఒక క్రియ చేయటం, ఒక కర్మ చేయటం. ఆ క్రియని ఎంతో సులభంగా ఈ ప్రపంచానికి అందించిన పరమాత్మ స్వరూపుడు పత్రిజీ మహర్షి. మరి అటువంటి పత్రిజీ మహర్షికి మనం సదా వారి మీద విశ్వాసం ఉంచి ఆయన నేర్పించిన బాటలో మనం శ్రద్ధగా ఆచరిస్తే మన అందరికీ కూడా మోక్ష మార్గాన్ని మనము వెళ్ళగలుగుతాం. మానవ జన్మ చాలా దుర్లభమైనది. మళ్ళీ దుర్లభం. మళ్ళీ నేను చాలా క్లారిటీగా చెప్తున్నాను. నేను మానవ జన్మ మళ్ళీ ఈ జన్మ మనకు దొరుకుతుందని గ్యారెంటీ ఏమీ లేదు, 100% లేదు. మరి ఈ దొరికిన ఒక్క జన్మలోనే మనకి అతి సులువుగా ఆ భగవంతుణ్ణి చేర్చుకునే మార్గం అంటే నాలోనే ఆత్మ సాక్షాత్కారం ఏంటంటే నీలోనే ఐక్యమవడమే ఆత్మ సాక్షాత్కారం. దీనికి పారామీటర్స్ ఏంటంటే కోరిక రహితంగా ఎవరైతే ఆఖరి శ్వాస వరకు కోరికలు లేకుండా, కోరిక అనేదే లేకుండా ఎవరైతే ఈ శ్వాసను విడిచిపెడతారో వాళ్ళే ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతారు. దీంట్లో డౌట్ అయితే ఏమి? మనం ఎన్ని శ్వాస మీద ధ్యాస పెట్టి సాధన చేసినా ఈ కోరికతో మనం శరీరాన్ని విడిచిపెడితే మళ్ళీ మనం శరీరాల్లో ఏ జన్మ వస్తుందో మనకు తెలియదు. ఇది నేను చెప్పడం లేదమ్మా, మీరు భగవద్గీత చదవండి. శ్రీకృష్ణ పరమాత్ముడు చాలా క్లారిటీ చాలా విషయాల్లో ఇచ్చారు. 1 కాదు 2 కాదు, మీరు ఏ డౌట్ ఉన్నా దాంట్లో క్లారిటీ ఇచ్చారు. సో మనం ఈ జన్మలోనే జన్మ రాహిత్యం చేసుకుందామా, లేదు మళ్ళీ ఇంకో జన్మ తీసుకుందామా అనే అరుదైన అవకాశం మీ చేతుల్లోనే ఉంది, ఎవరి చేతుల్లో లేదు. అందుకనే మాస్టర్జీ చాలా అర్థమయ్యేటట్టుగా చెప్పారు. నీ గురువు నేను కాదు, నువ్వు పీల్చి వదిలే గాలే నీ గురువు అని శాసించారు. ఆయన ఆ మాట ఎందుకన్నారని కూడా మనం ఆలోచించాలి. నీ శ్వాసే నీకు గురువు అనే మాట ఎందుకన్నారనేది మనము శ్వాస మీద ధ్యాస పెట్టిన ప్రతి ఒక్క ధ్యాని కూడా ఆలోచించాలి. ఎప్పుడైతే మనం దాన్ని సాధించుకోగలిగామో, అసాధ్యమైందే కాదు, 100% అసాధ్యం కాదు, సాధ్యమైందే. ఈ సాధ్యమైన దాన్ని సులభతరంలో మనం అందరం కూడా సాధించుకోవాలి. మనతో పాటు మన 7 తరాలు 7 తరాలు అంటారు. పూర్వం కాలంలో పెద్దలు చెప్పేవాడు, 7 తరాలు 7 తరాలు ఉద్ధరించబడాలి అంటారు. ఒక్క శ్వాస మీద ధ్యాస పెట్టిన ఒక యోగి తన ఇంట్లో ఉన్నాడంటే ఆ ఇల్లంతా మహాయోగితనం అవుతుంది. 7 తరాలు 7 తరాలు ఉద్ధరించబడతాయి. ఇది సత్యం సత్యం సత్యం. ఇది మర్చిపోవద్దమ్మా. అందరూ కలిసి ఒకవేళ ఎవరికన్నా కాన్సన్ట్రేషన్ కుదరకపోతే ఇక్కడ కూడా ఇంకొకటి మెలకువలు చెప్పాలి. మనం కూర్చోగానే మనకి అనేకమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి.
చాలా మందికి వస్తూ ఉంటాయి. ఒకరికి ఇద్దరు కాదు. కూర్చోగానే అబ్బా నేను ఇప్పుడు సారు చెప్పారు, సార్ మీద అసలు బాగుంది, నేను చేయాలా అని స్టార్ట్ చేయగానే ఇప్పుడు వరకు మనం ఆలోచనలు లేని సమస్యలు కానీ బాధలు కానీ అవన్నీ కూడా దృశ్య రూపంలో మనకి ఇక్కడ ఈ నుదుటి పైన టేపు లాగా ఎంటర్ అవుతూ ఉంటాయి. గమనించారా? చాలా మందికి వస్తూ ఉంటాయి. చాలా మందికి అది అందరికి వస్తుంది. ఇది రావాలి కూడా. అట్లా వస్తేనే మీరు కరెక్ట్ దారిలో వెళ్తున్నట్టు లెక్క. అవి ఎందుకు వస్తాయి? మళ్ళీ ప్రశ్న. ప్రతిదానికి మనం ప్రశ్న వేసుకుంటూ వెళ్తేనే మనం లాస్ట్లో పాస్ అయిపోతాం. ఎందుకు వస్తాయి? ఇప్పుడు మీరు కూర్చున్నాం, ధ్యాసలో కూర్చున్నాము, రాగానే కూర్చోగానే సర్వని టేప్ ఆన్ అయిపోతుంది. ఆ టేప్లో మనకు సంబంధం ఉండేవి ఉంటాయి. మనకు కావాల్సిన వాళ్ళు, మన దేవుళ్ళు, మన బిడ్డలు రిపీట్ అవుతున్నాయి. ఎందుకు ఇప్పుడు రిపీట్ అవుతున్నాయి? ఈ నిమిషంలో నువ్వు సాధనలో కూర్చుంటున్నావు, నన్ను నేను తెలుసుకోవడానికి, నీకు నువ్వు తెలుసుకోవడానికి సాధనలో కూర్చుంటున్నావు. కాబట్టి ఆ పాతవన్నీ కూడా అది రిపీట్ అయ్యి కరెక్ట్గా మీరు సాధనలో 11 రోజులు కూర్చోగలిగితే కదలకుండా అదే టైంలో 11వ రోజుకి అవన్నీ డిలీట్ అయిపోతాయి. అన్నీ వెళ్ళిపోతాయి. అన్నీ వెళ్ళిపోయి సచ్చిత్ ఆనందం ఒక తెల్లటి టేపు స్టార్ట్ అవుతుంది. దానికోసం యోగులు అడవుల్లో కూర్చొని తపస్సు చేసేవాడు, సంవత్సరాల తరబడి చేసేవాడు. మరి అటువంటి సాధన మనకి ఇంట్లో కూర్చొని చేయమని మా పత్రిజీ గారు చెప్పారు. ఆ సాధన ఇక్కడ మనకి దొరుకుతుంది మనందరికీ. అటువంటి అద్భుతమైన సాధన ఇంట్లో చాలామందికి ఇంట్లో నేను నా క్లాసెస్లో నేనేం చెప్తానంటే, ఒక ఇంట్లో 2 గదులు ఉంటాయి, 4 గదులు ఉంటాయి, 5 గదులు ఉంటాయి. సపోజ్ మనము సాధన బాగా జరగాలి అంటే ఆ ఇంట్లోనే మీరే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని అక్కడ కూర్చుంటే మీ సాధన దిగ్విజయంగా అవుతుంది. మీరు రెండోది ఏం చెప్తారంటే, మీకు సాధన చేసే మీరు పావుగంట కూర్చుంటారో, గంట కూర్చుంటారో, మీరు ఎంతసేపు కూర్చుంటారో, ఆ కూర్చున్న తర్వాత ఒక పుస్తకం పెన్ను పెట్టుకుని ఈ టైం నుంచి ఈ టైం వరకు నేను కూర్చున్నప్పుడు నాకు ఈ ఎక్స్పీరియన్సెస్ వచ్చినాయి అని మీరు పుస్తకంలో రాసుకోగలిగితే మీ బుక్కే మీకు మాస్టర్ అవుతుంది. ప్రతిరోజు మీకుండే అనుభవాలు దాంట్లో రాసుకోగలిగితే, ఇవాళ నేను ఇక్కడ కూర్చున్నాను, నాకు ఇవాళ కృష్ణుడు కనపడ్డాడు, ఏదో చెప్తున్నాడు, ఇవాళ 2వ రోజు కూర్చున్నాను, నాకు సంబంధం లేని కనపడుతున్నారు. అది అట్లా మీరు ప్రతిరోజు మీరు కూర్చున్న టైంలో మీకు ఏం జరిగిందో రాసుకోగలిగితే మీకు మీరే మాస్టర్ అవుతారు. ఇది చాలా సులభతరమైన మార్గం నేను చెప్తున్నాను. నేను చేసిందే మీకు చెప్తున్నాను, ఆచరించి చెప్తున్నాను. ఇక మూడోది, మీ సాధన సక్సెస్ఫుల్ అని అనుకున్నప్పుడు మీకు కలిగే అనుభవాలు అవి కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. నేను అనుభవిస్తున్నాను కూడా. ఏదైతే మనం ఏదో భగవంతుడిలో ఉన్నవాళ్లే, భగవంతుడికి సమానులే. ఈ సత్యాన్ని తెలుసుకోవడానికే ఇంత కష్టపడాలమ్మా. ఈ శ్వాస మీద ధ్యాస పెట్టాలి ఇది తెలుసుకోవడానికి. మీరు ఇంకేం లేదమ్మా, చక్కగా ఇటువంటి దాంట్లో కూర్చోండి. మనకి మార్కులు రాలేరు అన్నవాడికి ఎక్కువసేపు ఎట్లా సాధన చేసి వాడికి చదివిస్తాము, మనం కూడా ఎక్కువసేపు ఒక అరగంట కూర్చున్నారు, ఇంకో 40 నిమిషాలు, ఇంకా రాలేదు 1 గంట అంటే ఇక్కడ శ్రద్ధ సబూరి. ఇందాక అందుకని ఆ కథ చెప్పించారు బాబా. మనం ఏదైతే సాధించాలనుకున్నామో ముందు మనం దాని మీద విశ్వాసం ఉంచాలి. ఎస్, నేను సాధించగలను, నా గురువుడు చెప్పిన దాంట్లో నేను వెళ్ళగలననే విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసంతో పాటు శ్రద్ధ ఉండాలి. ఈ 2 ఉండగలిగితే నాకంటే గొప్పగా చెప్తారు మీరందరూ. నేను డిపార్ట్మెంట్లో ఉండి నీ మాటలు చెప్తా ఉంటే మీకు ఏమి బాధలన్నీ లేవు. మీకు ఎంత గొప్పగా చెప్పచ్చు తల్లి, చెప్పండి. ఎంతో చక్కగా చెప్పచ్చు, ఎంతో గొప్పగా మీరు నేర్చుకోవచ్చు, నేర్పించవచ్చు. మీ జన్మలతో పాటు ఇంకా కొన్ని జన్మలు, మీ మీద డిపెండ్ అయిన జన్మలందరికీ కూడా మీరు మార్గాన్ని చూపించవచ్చు. మీరు వచ్చిన మిషన్ కంప్లీట్ చేసుకుని వెళ్ళాలి. నా మిషన్ ఇది, ఆ మిషన్ దీనికోసం నేను వచ్చాను, నేను ఇది చేసుకునే వెళతాను అనే ఒక విశ్వాసంతో, నమ్మకంతో మనం ముందుకు వెళితే మనం వచ్చిన జన్మరాశి సార్థకతం అవుతుంది.
ఊరినే పుట్టి ఊరినే చనిపోవు. ఇంకొక లాస్ట్ కర్మ గురించి చెప్తాను. ఇది చాలామందికి తెలిసినట్టు ఉండదు కానీ తెలియదు. కర్మ చెప్పండి. సరే, ఇప్పుడు పత్రిది ఆదర్శ సూత్రాల్లో విగ్రహారాధన చేయకూడదు, సత్యారాధన చేయాలని అన్నారు సార్. చాలా మందికి కొంతమంది ధ్యానం చెప్తుంటే బంధువుల్లో కూడా పూజలు అనేవి భగవంతుని చేసేయే కదా, ఆ పూజలు చేయకుండా ధ్యానం ఏంటి అనే క్వశ్చన్ చాలా మంది అడుగుతున్నారు సార్. దాని గురించి కొంతమంది ధ్యానం చేసుకుని దీపారాధన కూడా చేయటం అది పాజిటివ్ ఎనర్జీ అని కూడా కొంతమంది గురువులు చెప్తున్నారు సార్. చెయ్యాలా వద్దా దీపారాధన కానీ పూజ కానీ? అదే చెప్పు, మంచి ప్రశ్న. ఇట్లా రావాలి మన సాధనలో, ఇట్లాంటి ప్రశ్నలు రావాలి. అప్పుడు మనకి మార్గం చాలా చక్కగా ఉంటుంది. అమ్మా, మీరు చెప్పింది చక్కగా నేను వివరించగలుగుతాను. ఏ భగవంతుడు ఎవరైనా సరే, రాముడైనా, కృష్ణుడైనా, వెంకటేశ్వర స్వామి అయినా, అల్లా అయినా, జీసస్ అయినా, నాకు పూజలు చేయమని అడిగారు. ఫస్ట్ అది క్వశ్చన్ చెప్పండి. ఎవరైనా సరే నాకు పూజలు చేయండి, అరటిపళ్ళు పెట్టండి, నైవేద్యం చేయండి, దీపం వెలిగించండి అని ఎవరు చెప్పారు? మిమ్మల్ని ఎవరన్నా అడిగారా? ఫస్ట్ క్వశ్చన్. వెరీ గుడ్. మరి ఎందుకు చేస్తున్నామంటే మన సనాతన ధర్మం ఏం చెప్పబడిందంటే, ఇప్పుడు మీరు ఉన్నట్టు మీరు దేవుడు అంటే మీరు నమ్ముతారా? మీరు నమ్మరు. నేనంటే దేవుడు, నాకు అన్నీ ఉన్నాయి, అడ్డుముట్లు ఉన్నాయి, ఇవన్నీ చేస్తూ ఉంటాను, అడ్డు తవ్వుతూ ఉంటాను, పనులు చేస్తూ ఉంటాను, నేను దేవుడు అంటే ఎట్లా? మనం ఒప్పుకోం, మన మనసు ఒప్పుకో. దానికి ఏం చేశారంటే యోగులు ఇందాక ఫస్ట్లో నేను చెప్పాను, యోగులు తపస్సు చేసి సాధించి ఒక జ్ఞానమైన మార్గాన్ని వాళ్ళు పొంది మనలాంటి అభాగ్యుల కోసం, నేను చాలా క్లారిటీగా చెప్తున్నాను, మనలాంటి అభాగ్యుల కోసం విగ్రహ ఆరాధన ప్రవేశపెట్టారు. విగ్రహారాధన. రవివర్మ అనే ఒక ఆయన ఆ కాలంలో ఆయన రాముడు అంటే ఇట్లా ఉంటాడని పెయింటింగ్ చేశాడు, కృష్ణుడు అంటే ఇట్లా ఉంటాడు. ఆయన లేకపోతే ఇవాళ కూడా విగ్రహాలు అట్లా ఉండేవి కావు, మనం ఎవరు చూడలేదు. ఇప్పుడు కూడా రవివర్మ పేరే చెప్తారు. ఆ రవివర్మ వల్ల విగ్రహారాధన మనకు ఉన్నాయి. మరి ఇప్పుడు కాదండి, ఇప్పుడు ఆ కాలం నుంచి రాముడుగా, కృష్ణుడుగా, వెంకటేశ్వర స్వామిగా, ఇప్పుడు స్వయంభుడు అని చెప్తారు. మనకి తెలిసింది కొత్తే, తెలియంది చాలా ఉంది. ఇప్పుడు షిరిడీ సాయినాథుడు ఆయన సమాధి కింద వారి పార్థవ శరీరం ఉందా? అట్లాగే ఈ సృష్టిలో ఉండే ప్రతి దేవాలయం కింద ఒక మహాయోగి తపస్సు చేసుకుని సమాధి అయి ఉన్నారు. ఈ సత్యం ఎవరికి తెలియదు. మీరు ఏ దేవుడైనా చూసుకోండి, ఈవెన్ కలియుగ వెంకటేశ్వర స్వామి కింద కూడా ఒక మహానుభావుడు ఉన్నారు. మనకు తెలియని విషయం ఇది, ఎందుకంటే ఇది గోప్యంగా ఉంచారు. సరే, ఈయన రాముడు అంటే కొంతమంది దండం పెట్టుకుంటారు అనే ఉద్దేశంతో విగ్రహారాధన అనేది ఆ కాలంలో ప్రవేశపెట్టారు. అట్లీస్ట్ ఇటు రామ అంటే ఇటు మోక్షం వస్తుంది, కృష్ణుడు అంటే మోక్షం వస్తుంది, వెంకటేశ్వర స్వామి అంటే మోక్షం వస్తుంది. ఇవన్నీ బీజాక్షరాలు. ఈ బీజాక్షరాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ నుంచి అల్లాహ్ వరకు ఉన్నాయి కదా, ఎక్కడి నుంచి వచ్చింది బీజాక్షరాలు? మన శరీరం నుండి వచ్చింది. ప్రతి ఒక్కరి శరీరంలో నుంచే వచ్చింది. మీరు ఏకాంతంగా కూర్చుని ఒక్కొక్క బీజాక్షరం మీరు కళ్ళు మూసుకుని ధ్యానంతో ఒక్కొక్క బీజాక్షరంగా మీరు చదవగలిగితే, ఒక అక్షరం చదివినప్పుడు మన శరీరంలో ఉండే 72,000 నాడులు ఒక్కొక్క నాడి యాక్టివేషన్ అవుతుంది. మన శరీరంలో నరాలు యాక్టివేషన్ అవుతాయి. అందువల్ల రామ అంటే ఒక శరీరం నాడు యాక్టివేషన్ అయ్యి మనకి స్పిరిచువల్ యాక్టివిటీస్ మన మైండ్లో, మెదడులో వస్తూ ఉన్నాయి. నారాయణ అంటే ఒక యాక్టివేషన్ వస్తుంది, నమో వెంకటేశ అంటే ఒక యాక్టివేషన్ వస్తుంది. వీటి వల్ల వాళ్ళు గ్రహించి మనకి విగ్రహారాధన ప్రవేశపెట్టారు. ఇది ఫస్ట్లో జరిగింది.
మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా, ఇది మనకు అవసరం లేదు వాస్తవానికి. అది చేయటం వల్ల 100కి 100 పాళ్ళు తక్కువైతే కాదు, 100కి 100 పాళ్ళు తక్కువ కాదు. ఎందుకు తప్పు కాదు? ఒక భగవంతుడు అనే విగ్రహానికి కానీ పటానికి కానీ చక్కగా పొద్దునే లేచి అలంకరణ చేసి పూలమాల వేసి దీపం వెలిగించి అరటిపళ్ళు అన్ని నైవేద్యం సమర్పించి స్వామి అని మీరు ఒక్కసారి మనస్ఫూర్తిగా పెట్టుకున్నందువల్ల మనమందరం మంచి కర్మను చేసిన వాళ్ళం. సత్య కర్మ అంటారు దాన్ని. అర్థమవుతుందమ్మా? నేను మీకు అర్థం కాదు చెప్పండి, ఇంకొంచెం క్లియర్గా చెప్తాను. మీరు చేసే పని మంచి కర్మ అంటే ఒక భగవంతుడు ఉన్నాడని ఊహించుకుని ఆ పటాల్లో కానీ విగ్రహాల్లో కానీ వారికి ఇవన్నీ చేయడం వల్ల, సమర్పించడం వల్ల ఒక మంచి కర్మ. దానికి మీరు నమ్మిన దేవుడు రాముడు కృష్ణుడు బాబాలో ఉంటాడు. ఆయన మీరు చేసే కర్మకు ఒకానొక రోజు ప్రత్యక్షమైంది. మీరు చేసిన కర్మ, బిడ్డ నువ్వు పొద్దున్న లేచిన కాడి నుంచి నాకు ఇవన్నీ చేస్తున్నావు, చాలా సంతోషంగా ఉంది, నువ్వు చేసే పనులు నేను చాలా ఆనందపడుతున్నాను నేను. కానీ ఇంత కష్టపడుతున్నావు నా కోసం పొద్దున్నే లేచి, దానికి గాను నీకు ఒక మార్క్ ఇచ్చేస్తున్నాను బిడ్డ, ఒక్క మార్క్ ఇచ్చేసాను. ఇదేంటి స్వామి, పొద్దున్న మా ఆయన కాఫీ కూడా ఇవ్వకుండా ఫస్ట్ నీ సేవ చేస్తున్నా, నేను పొద్దున్నే సీలు ఇస్తున్నాను, అన్నీ చేస్తున్నాను, ఇంత చేస్తా అంటే నాకు ఒక మార్క్ ఇస్తావేంటి స్వామి? ఇది ఎంత అన్యాయం కదా స్వామి, నా టైం అంతా నీకోసమే స్పెండ్ చేస్తున్నాను, నువ్వు ఒక మార్క్ ఇవ్వడు. బిడ్డ ఇది నీ సంతోషం కోసం చేస్తున్నావు, నీ సంతోషం కోసం నువ్వు చేస్తున్నావు, నా సంతోషం కోసం నువ్వేం చేసావు అని అడిగాడు. మరి నీకు సంతోష పెట్టాలంటే ఎట్లా స్వామి? నువ్వు లేచిన కాడి నుంచి పడుకునేంత వరకు నన్ను ఎంతసేపు ధ్యానించావు? నువ్వు ఎంతసేపు నా వైపు ఉన్నావు? ఎంతసేపు నా గురించి ఆలోచిస్తున్నావు? ఎంతసేపు నా వైపు అడుగులు వేసావు? నేను ఇవన్నీ అడగల, నీ తృప్తి కోసం నువ్వు చేస్తున్నావు కాబట్టి ఒక మార్క్ టిక్. 99% నీకు టిక్ వేయాలి అంటే నిరంతరం నువ్వు నా ధ్యాసలో ఉండాలి, నా ఆలోచనలో ఉండాలి, నా సేవలో ఉండాలి. అప్పుడే నీకు 99 మార్క్స్ ఇస్తున్నాను. మరి నా ధ్యాసలో ఉండాలంటే సంసారం విడిచిపెట్టాలా? మళ్ళీ వెంటనే మైండ్ తెలిసిపోతా ఉంది ఎట్లా సార్? శరీరం మీరు ఇప్పుడు మీరు మీకే క్వశ్చన్ వేస్తాను, మీ హౌస్ ఎక్కడ? చర్చిపేటలో మీ హౌస్. మీతో పాటు మేమందరూ వెళ్ళాం. మీ హౌస్ ఎక్కడ అంటే మీ ఇల్లు ఎవరో తెలియకపోయినా మా అందరం బయట మీ ఇంటికి వెళ్ళిపోయింది. కరెక్టా కదా? అందరూ బయట వెళ్ళిపోయింది. చూడండి, ఆ ఇల్లు అడిగితే మేము కూడా వచ్చేస్తాం ఈ మైండ్ దగ్గరికి. మీరు ఇక్కడే కూర్చున్నారు, పిరమిడ్లో కూర్చుని ఉన్నారు, నా మాటలే వింటున్నారు, చెవులతో వింటున్నారు, కళ్ళతో చూస్తున్నారు. మీ ఇల్లు ఎక్కడా అని అడిగేటప్పటికి మీరు మీ మనసు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మీ ఇంటికి వెళ్ళి వచ్చింది. ఇప్పుడు మీ ఇంట్లో ఏం జరుగుతుంది కూడా మీరు చెప్పగలుగుతారు. మీతో పాటు మీ ఇంటి దగ్గరికి వచ్చి మేము కూడా చెప్పగలుగుతాం. మీ ఇల్లు ఎక్కడ ఉందంటే చచ్చిపోయాడు అంటే చచ్చిపోయి సరే తెలుసు కదా, మేము కూడా అక్కడ దాకా వచ్చానికి వచ్చేసాం. మరి కానీ మనం అందరం ఇక్కడే ఉన్నాం, ఇక్కడే నా మాటలే వింటున్నారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? మీ మనసు మీ ఇల్లు ఎక్కడ అన్నప్పుడు నా ముందే కూర్చుని మీ మనసు ఇద్దాక వెళ్ళింది మనసు, మళ్ళీ వెనక్కి వచ్చిన మనసు ఎట్లా వెళ్ళింది నా మాటలే వింటూ. అట్లాగే సంసారం అనే బంధాల్లో సంసారాన్ని చక్కగా చేసుకుంటూ ఆ సంసారంలో మనసుని భగవంతుని కేంద్రీకరించడమే మానవ జన్మ రహస్యం. చాలా మందికి తెలియదు, కన్ఫ్యూజన్, చాలా కన్ఫ్యూజన్. ఏం సంసారం చేయాలా, ధ్యానాలే చేయాలా, ఏ చేయాలని కన్ఫ్యూజన్. మనం అసలు కన్ఫ్యూజన్ అవసరం లేదు, చాలా సింపుల్. దేని పని దాన్నే చేస్తూ డిటాచ్మెంట్గా ఉండగలగాలి. ఫైనల్ ఏంటంటే డిటాచ్మెంట్. భార్యతో ఉండాలి, భర్తతో ఉండాలి, బిడ్డలతో ఉండాలి, బంధువులతో ఉండాలి, స్నేహితులతో ఉండాలి, స్థిర చరాస్తులతో ఉండాలి, కానీ డిటాచ్మెంట్గా ఉండగలగాలి. ఆ డిటాచ్మెంట్గా ఉండాలని ప్రతి ఒక్కరు ఎవరైనా అనుకుంటే ఖచ్చితంగా శ్వాస మీద ధ్యాస చేసే తీరాలి.
వేరే మార్గం లేదు. అదే ఎరుక. అదే ఎరుక. ఎరుక. ఎరుకే బ్రహ్మము, మరుపే మాయ. అంతే కదా? ఎరుకేనే సార్, ఎరుకే. ఇంకా లాస్ట్ సబ్జెక్ట్ కర్మ గురించి చెప్పుకుని క్లోజ్ చేస్తాం. మళ్ళీ ఎక్కువసేపు ఉన్నా మళ్ళీ బోర్ పడుతుంది. కర్మ అంటే ఏంటి? పని. అంటే ఏ విధంగా? ఎందుకంటే మన ఈ సబ్జెక్ట్స్ తెలుసుకోకపోతే ఈ శ్వాస మీద ధ్యాసకి రూట్ లేదు. కర్మ అనేది చాలా ఇంపార్టెంట్ మన అందరికీ కూడా. మనం పొద్దున్న లేస్తే ప్రతి పని కూడా కర్మ. కళ్ళు, చెవులు, నోరు, చేతులు, కాళ్ళు. మళ్ళీ చెప్తారమ్మా, శ్రద్ధగా వినండి. కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, చేతులు, కాళ్ళు. వీటిని అవయవాలు అంటారు. దానికి ఇంకో పేరేంటి? ఈ కర్మేంద్రియాలు. ఈ కర్మేంద్రియాలతో చేసే పనిని కర్మ. క్లారిటీ వచ్చిందా? ఈ కర్మేంద్రియాలతో చేసి మనం అందరం వింటున్నాం, ఇది మంచి కర్మ. మనం అందరం చూస్తున్నాం, మంచి కర్మ. మనం అందరం మాట్లాడుతున్నాం, మంచి కర్మ. ఇది 3 విధాలుగా ఉంటుంది. మనస, వాచేన, కర్మ. అంటే మనసు ద్వారా కానీ, మాటల ద్వారా కానీ, చేతల ద్వారా కానీ చేసిన ఈ పంచేంద్రియాలు చేసే కర్మనే కర్మ అని విధించబడింది. మరి మానసికంగా అనుకుందాం. సపోజ్ ఇప్పుడు మేము మగవాళ్ళం, ఒక స్త్రీ వెళ్తా ఉంది, భలే అందంగా ఉంది అనే మనసులో మేము అనుకున్నాం అనుకోండి, వాడు ఏం చెయ్యక్కర్లేదు, ఆ అమ్మాయిని వెళ్ళి రేపు చేయక్కర్లేదు. ఇది కర్మ వచ్చేసింది, సెకండ్ మాత్రంలో వచ్చేసింది కర్మ. అరే నేను ఏమి ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరికి మోసం చేయలేదు, ఇవన్నీ ఎవరికి తెలియదుగా, మనసులో అనుకుంది ఎవరికి తెలిసింది. నేను అన్నీ బాగున్నాను, నేను అంత కరెక్ట్గా ఉన్నాను, నేను స్వచ్ఛంగా ఉన్నాను. వాడికి కర్మ ఆ విధంగా వస్తుంది. ఒక స్త్రీ ఉంది, పక్కింటి ఆమె నగలేసుకుంది, దొంగకుండా ఎప్పుడు నగలేసుకుంటుంది, ఏ పని వాడు అయిపోయి కర్మ. అంటే మీరు వాడు భాషలోనే మీకు తెలియదు మన కర్మలు ఎట్లా అంటున్నాయి అనేది చెప్తున్నాను. అదే ఆ స్త్రీ గురించి, అబ్బా మంచిగా వేసుకుంది, చాలా బాగుంది, ఈ అమ్మాయి వేసుకుంటే బాగుంది అనుకోండి, మంచి కర్మ. ఇది మనసు ద్వారా అన్నా, చేతల ద్వారా అన్నా, వాక్కు ద్వారా అన్నా మనకి మంచి కర్మ, చెడు కర్మలు మనకి తెలియకుండా ఉంటుంది. ఏంటంటే ఆరోగ్యాలు పాడవుతాయి, మనకి డిసీజెస్ రావడానికి మూల కారణం. ఎట్లా మనకి జబ్బులు వస్తున్నాయనే దానికి కారణం లింక్ అనమాట. అంటే మన జన్మ, అందరి జన్మలు ఉత్తమమైన జన్మలు, భగవంతుడితో సమానమైన జన్మలు. ఈ భగవంతుడు ఎందుకు దూషించాలమ్మా? అల్లెస్ అంటే కారణం ఉన్నా దూషించకూడదు. ఎప్పుడైతే నేను పరనింద చేశానో నాకు తెలియకుంటే నాకు కర్మ వచ్చేస్తుంది. ఎవడో చేయడం లేదు, మన కర్మ మనమే చేసుకుంటున్నాం. ఎక్కడి నుంచో మన కర్మలు రావడం లేదు. చాలా మంది అబ్బో నా ప్రార్థన కర్మ నాకు ఆ కాలంలో, ఈ కాలంలో చేసేది చెప్పు, ఆ కాలంలో ఎవరికి తెలియదు, ఈ కాలంలో చేసే కర్మలు చెప్పండి. మరి ఎంతమంది ఎంత స్వచ్ఛంగా మన మనసుని ప్రశాంతంగా పెట్టుకుని ఒకళ్ళ గురించి చెడుగా మాట్లాడకుండా ఉన్నామో ఆలోచించుకుంటాం. మనం ఎన్ని సాధనలు చేసినా ఈ కర్మలు అనేవి పెరుగుతూ ఉంటే సాధన ముందుకు పోదు. రెండు మనమే, అది మనమే, ఇది మనమే, మన చేతుల్లోనే. కాబట్టి మనం అందుకనే భగవంతుడు ప్రతి మానవుడికి బుద్ధినిచ్చాడు, మనసునిచ్చాడు, శరీరాన్ని ఇచ్చాడు. 3 శరీరాలు మన మనిషికి: బుద్ధి, మనసు, శరీరం. ఈ 3టిని ఏకాగ్రత చేయడమే శ్వాస మీద ధ్యాస. 3 ఒకే లైన్లో తీసుకురాగలగాలి, అలైన్మెంట్. ఆ 3 ఒకే దిశలో నడిస్తే మనం ఊర్ధ్వలోకాలకి, నీరు పొలం వెళ్తూ ఉంటుంది, అగ్ని ఆకాశాన్ని చూస్తూ ఉంటుంది. ఈ 2 గుణాలు వేరు ఉంటాయి.
మానవుడు నువ్వే ఆలోచించుకుంటాడు, నువ్వు నీ పొలంలో గొంతులోకి వెళ్ళిపోతావా, లేదు ఆకాశంలో అగ్నిలాగే వెళ్తావా. ఆకాశంలో అగ్నిలాగా వెళ్ళాలంటే శ్వాస మీద ధ్యాస పెట్టాలి. ఈ శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మనకు తెలిసినంత వరకు మీరు సాధనలో కూర్చున్నప్పుడు వెన్నుముక నిటారుగా పెట్టుకుని కూర్చోవాలి. మీకు తెలిసినంత వరకు అది మ్యాండేటరీ. ఇదమ్మా అది గుర్తుపెట్టుకోండి, మ్యాండేటరీ. అంటే మీరు ఇక ధ్యాస మీ డీప్గా వెళ్ళినప్పుడు అది ఎట్లన్నా వెళ్ళిపోనండి, దాని గురించి మీరు పట్టించుకోవద్దు. మీరు స్టార్టింగ్లో కూర్చున్నప్పుడు మాత్రము ఈ యొక్క వెన్నెముకని స్ట్రైట్గా పెట్టుకుని కూర్చోవాలి. ఈ వెన్నెముక ఎందుకు ఇంత ప్రాధాన్యత మనకు ఉంటే, మరి ఈరోజు వరల్డ్ మెడిటేషన్ డేలో మనం తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు. దదీచి మహర్షి అని ఒక మహానుభావుడు పూర్వకాలంలో ఉన్నారు. యూట్యూబ్లో కొడుతూ కూడా నేను మొన్నే చూశాను. దదీచి మహర్షి ఆయన ఏం చేశారంటే, ఈ దేవతల మీదకి యుద్ధానికి రాక్షసులు వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంద్రుడికి చెప్తారు, దదీచి మహర్షిని అడుగు, ఆయన అడిగితే ఈ సంహరించడానికి ఆయుధం ఇస్తారంటే వీళ్ళందరూ వెళ్ళి ఆయన వేడుకుంటారు తపస్సులో ఉంటే. అప్పుడు దదీచి మహర్షి తన అంత్యకాలం ఆసన్నమైందని చెప్పి తన శరీరాన్నంతా కూడా వజ్రాయుధంగా తయారు చేసి ఆ వజ్రాయుధాన్ని ఇంద్రుడికి చెతికిస్తే ఇంద్రుడు ఆ వజ్రాయుధంతో సైన్యాన్ని చంపేస్తాడు, రాక్షసుని చంపేస్తాడు. ఇది పురాణం. మరి అటువంటి వజ్రాయుధం ఎక్కడుందయ్యా అని మళ్ళీ మన పరిప్రశ్నగా వేసుకుంటే, ప్రతి మానవ శరీరంలో మన వెన్నెముకే వజ్రాయుధం. మన వెన్నెముకే వజ్రాయుధం ప్రతి ఒక్క మానవుల్లో. ఆ వజ్రాయుధం వెన్నెముకకే తలకాయ అటాచ్ అయ్యింది, కింద మొండెం అటాచ్ అయ్యింది. ఈ వెన్నెముక లేకపోతే తలకాయ లేదు, మొండెం లేదు. సో ఆ వెన్నెముకలోనే సమస్తము విడిపడి ఉంది. కిడా పింగళ సుష్మనా నాడి ఆ యొక్క వెన్నెముకకే అటాచ్మెంట్ అయి ఉంది. ఈ సాధకుడికి ఎప్పుడైతే వెన్నెముక, మనం పూజ చేసినప్పుడు కూడా, ఇంట్లో పూజ చేసినప్పుడు కూడా, మంత్ర చదువుకున్నప్పుడు కూడా వెన్నెముక నిటారుగా పెట్టి చేసినందువల్ల మీరు చాలా ఫలితాలు పొందుతారు, చాలా రిలాక్స్ పొందుతారు. అద్వైతంగా మీకు తెలుస్తూ ఉంటుంది వెన్నెముక ద్వారా. సో ఆ వెన్నెముక అనేది డాక్టర్స్ పూర్వకాలంలో ఇట్లా మెడికల్ ఇట్లా పావు బొమ్మ వేసేవాడు ప్రతి ప్రేక్షకుడు. ఇప్పుడు ఎవరు వేయట్లే. మీ పాతకాలంలో ఇట్లా ఉండేది సార్, ప్రేక్షకులు ఉండేది వెన్నెముక ఇట్లా పావు క్రాస్ ఉండేది. దాని అర్థం ఏంటంటే, మనం నాగరాళ్ళకి పూజలు చేస్తాం. ఎందుకు నాగరాళ్ళకి పూజలు చేస్తాం? నీలో కూడా నేను ఉన్నానని ఒకడన్నా తెలుసుకుని ఏడుస్తాడని అక్కడికి వెళ్ళి పూజలు చేస్తాం. ఈ పూజ విధానం అదే. ఒకసారి రాముడు పూజించగా అరే నాలో ఉన్నాడుగా రాముడు అని తెలుసుకుంటాడని పూజలు చేస్తాం. ఆ నాలో తెలుసుకునేంత వరకు పూజలు చేయాల్సిందే, తప్పదు, మ్యాండేటరీ. ఒకసారి తెలుసుకున్న తర్వాత వాళ్ళు దాంతో పర్లేదు. నాలోనే ఉన్నాడు దేవుడు అంటే అవసరం లేదు. అది తెలుసుకునేంత వరకు అందరూ పూజలు చేయాల్సిందే, తప్పదు. నాలో భగవంతుడు ఉన్నాడని తెలుసుకునేంత వరకు చేయాల్సిందే. ఇది మ్యాండేటరీ. తప్పు అయితే ఏం కాదమ్మా. ఇది మన సనాతన ధర్మం, సంస్కారవంతులుగా ఉండాలంటే మన పిల్లలకు కూడా పూజా విధానాన్ని నేర్పించాలి. అష్టోత్తరాలు, శతనామాలు. మీరు ఎప్పుడన్నా అష్టోత్తరాలు చదివితే దాని అర్థాలు తెలుసుకుంటే మీకు అర్థమవుతుంది. భగవంతుడు పొగడమే అష్టోత్తరాలు. దాంట్లో వీరుడివి, సూర్యుడివి, అది ఉంది, ఇది ఉంది. లలిత సహస్రనామంలో ఏముంటాయమ్మా? అన్ని అమ్మవారు పొగడమే కదా. అన్ని అవయవాలు, ప్రతి అవయవాన్ని పొగడమే. దాంట్లో ఏం లేదు. అంటే అవయవాలు పొగడటంతో నాలో కూడా ఈ అవయవాలు ఉన్నాయి, నాలో కూడా ఒకరోజు ఈ అవయవాలకు నేను పూజ చేసుకోవాలనే భావన ఒక రోజు వస్తుందనే ఈ పూజా విధానాన్ని ప్రవేశపెట్టారు. 100% తప్పలేదు. దీపం పరజ్యోతి స్వరూపం. ఒక జ్యోతి ఉంటే ఇల్లంతా వెలుగుంటుంది. దాంట్లో సైన్స్ కూడా ఉంది. దోమల దగ్గరికి రానిది. రాత్రిపూట ఈవినింగ్ అయితే దోమల దగ్గర, రెండు ఉన్నాయి, సైన్స్ ఉంది, స్పిరిచువల్ ఉంది. ఇల్లంతా వెలుగు వస్తుంది. అసలు జ్యోతి ఎక్కడ ఉంది? ఈ జ్యోతి వెలిగించుకోవడానికి ఈ యొక్క సాధన అనేది చాలా 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 అవసరం తల్లి. మీరు ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తానంటే చెప్పండి. ఇప్పుడు మనం సామూహికంగా ధ్యానం చేస్తే శక్తి వస్తుంది, అంత చైతన్యాలు కలిసి వైబ్రేషన్స్ కట్టాలి, అక్కడ జరుగుతుంది కదా సార్. మనం వెళ్ళలేదు, ఇంట్లో కూర్చొని చేస్తాం, అది మనకి వర్తిస్తుంది.
వాళ్ళందరూ చేయడం వల్ల మనం వాడు చేయగలుగుతున్నాం అమ్మా. ఫస్ట్ క్లాప్స్. ఆ మహానుభావులందరూ చేయడం వల్లే వాళ్ళకి మనం కూర్చోగలిగాం. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. యూనివర్సల్ అంతా చేస్తున్నారు, మనం ఒక్కడమే కాదు. యూనివర్సల్ అంతా వాళ్ళ డివైన్ మాస్టర్స్ అంతా కూడా ప్రపంచ వ్యాప్తంగా వాళ్ళందరూ చేయబట్టే ఈ భూమి ఇంకా నిలబడింది. అంటే ఇక సబ్జెక్ట్ చెప్పాలంటే చాలా ఉందమ్మా, ఇక అది టైం తినేస్తూ ఉంటుంది. వాళ్ళందరూ అక్కడ చేసిన దాని వల్లే మనకు కూడా మనం ఇంకా ఈ భూమి ఇంకా నిలబడింది. ఎప్పుడైతే ఈ ధ్యానం అనేది మానేస్తారో భూమి కనపడదు. ఈ గ్యాలక్సీలో భూమి కనపడదు. మనకు భూమి చూస్తే ఇది పెద్దది అనుకుంటాం కదా, మనకు తెలిసింది భూమి పెద్దది అనుకుంటాం. కానీ ఈ విశ్వంలో ఒక చిన్న ఇసుకరేణు, ఈ భూమి అనేది ఇసుకరేణు. వాస్తవానికి చెప్పాలంటే మనం ఇప్పుడు ఇక్కడ ఏ ఊరమ్మా, ఏ పేట? పెనుపాడులో ఉన్నాం. పెనుపాడులో ఉన్నాం. పెనుపాడు ఎక్కడుంది? తెనాల్లో ఉంది. తెనాలి ఎక్కడుంది? గుంటూరులో ఉంది. ఓకే, గుంటూరు ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్లో. బాగా అర్థం చేసుకోండి, మీకు అడిగిన ప్రశ్నకి మీకు అర్థమైనది చెప్పగలుగుతారు. ఆంధ్రప్రదేశ్ ఎక్కడుంది? ఇండియాలో ఉంది. ఇండియా ఎక్కడుంది? ప్రపంచంలో ఒక చిన్న దేశం. మరి ఈ ప్రపంచం అనే దేశాలు దేంట్లో ఉన్నాయి? ఒక బంతిలో ఉన్నాయి. గ్లోబ్ మనం చూపిస్తారు, చిన్నప్పుడు స్కూల్ టీచర్స్ చూపిస్తారు. ఈ బంతిలో ఉన్నాయి అన్ని. మరి ఈ బంతిలో ఏమేమి ఉన్నాయి ఒకసారి ఆలోచించేయండి. ఈ బంతిలో ఏమేమి ఉన్నాయి? ఎస్ చెప్పండి. 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. సింపుల్ గా చెప్పాలంటే 84 లక్షల జీవరాశుల్లో ఒక జీవరాశి మనం. 84 లక్షల్లో మనం ఒక జీవరాశి. మనమే అన్ని కాదు. మరి 84 లక్షల జీవరాశులతో మనం ఇంకేమున్నాయి? మనం కొలిచే దేవుళ్ళు కూడా ఈ భూమి మీద ఉన్నారు. వెంకటేశ్వర స్వామి కానీ, జీసస్ కానీ, అల్లా కానీ, మహానుభావులంతా కూడా ఈ బంతనే భూమిలోనే ఉన్నారు. క్లియర్ ఇక్కడికి. మరి మనం కొలుస్తున్నాం కదా దేవుడు గొప్పడు విశ్వమంతా ఉన్నాడని. మరి వాళ్ళంతా కూడా ఈ బంతిలోనే ఉన్నారు. మన వెంకటేశ్వర స్వామి ఇక్కడే ఉన్నారు, తిరుపతిలో. అట్లాగే అన్ని చోట్ల అందరూ ఉన్నారు. మరి ఈ బంతి ఎక్కడ ఏలాడుతూ ఉంది? ఈ విశ్వం అనే ఆకాశంలో ఏలాడుతూ ఉంది బంతి. చిన్న ఇసుకరేణు. మరి మనం కొలిచే దేవుళ్ళంతా ఈ బంతిలో ఉంటే, మనం ముఖ్య దేవుళ్ళంతా ఈ బంతిలో ఉంటే, మరి ఈ మిగతా విశ్వాన్ని ఎవరు పరిపాలిస్తారు? ఇది మెడిటేషన్ ద్వారా మీరందరూ తెలుసుకోగలుగుతారు. మీకు మార్గం ఇక్కడ ఉంది, అసాధ్యమేం కాదు. ఈ మెడిటేషన్ శ్వాస మీద ధ్యాస మీరు మనం చెప్పిన, ఇప్పుడు మాస్టర్స్ చెప్పిన విధంగా మీరు చేసుకోగలిగితే మీరు ఈ విషయాలన్నీ మీకు అవగతం అవుతాయి. ఆ అవగతం అయినప్పుడు మీరెవరనేది కూడా మనకి తెలుస్తుంది. అరే నా జన్మ రహస్యం ఇది, నేను ఈ పర్పస్ కోసం భూమి మీదకి వచ్చాను, ఈ పర్పస్ అయిన తర్వాత నా జర్నీ వేరే చోట ఉంది అనేది మార్గం మనకు తెలుస్తుంది. అది తెలుసుకోగలిగినప్పుడే మన సాధన నిజమైన సాధన. అది తెలుసుకోవడానికి వచ్చామన్నది నేను నొక్కి ఒక్కడానికి చెప్తున్నాను. నేను ఇంతటి మహద్భాగ్యాన్ని మనకు అందించిన పత్రిజీ మహర్షి గారికి మరొకసారి అందరూ క్లాస్ కొడుతూ అయ్యో మనం ఎందుకు మర్చిపోతాం? అవకాశం ఇచ్చారు నాకు, చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మాకు మీరు అందరూ కుటామో